బీసీలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి అయితే బీసీలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలని పునరుద్ధరించబడతాయని ఆమె తెలిపారు. 50 సంవత్సరాలు దాటిన బీసీలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. వైసీపీ ప్రభుత్వం హయాంలో బీసీలపై దాడులు ఎక్కువయ్యాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలపై దాడులు చేసిన వారిపై అట్రాసిటీ కేసు అమలయ్యే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. అధికారంలోకి వస్తే బీసీల కోసం కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తీసుకొని వచ్చి వాళ్ళు బీసీలకు మంచి చేస్తామని చెప్పేసి నిన్న డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ సౌకర్యాన్ని అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు పెన్షన్ను 3,000 రూపాయలు వస్తూ ఉంది బీసీ సోదరీమణులకు అందరికీ. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని 4,000 రూపాయలు చేస్తామని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 34% రిజర్వేషన్ అమల్లో ఉండేది. ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 24% తగ్గించడం జరిగింది. దీనివల్ల 16,800 మంది పదవులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదట్లాగానే 34% రిజర్వేషన్ అమల్లోకి తీసుకొని వస్తామని